హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్. ఈరోజు పొద్దున్నే ఫస్ట్ కూరగాయలన్నీ తీసి క్లీన్ చేయడం మొదలుపెట్టాను అనమాట. నేను ఎప్పుడైనా సరే కూరగాయలు తెచ్చుకున్న వెంటనే ఉప్పు నీటిలో నానబెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. కూరగాయలైనా ఆకుకూరలైనా సరే, సో దట్ వాటిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది, కెమికల్స్ అన్నీ కూడా పోతాయి కదా. సో నీట్గా డ్రై చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అండ్ ఆకుకూర పప్పు అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ మధ్యన నేను స్టీమ్ కుకింగ్ కూడా నేర్చుకున్నాను. ఎక్కువ స్టీమ్ కుకింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. పప్పు అయినా, ఎగ్స్ అయినా, రైస్ అయినా, వెజిటేబుల్స్ అయినా ఏదైనా కానీ స్టీమ్ కుకింగ్ చేస్తున్నాను అనమాట. సో దట్ టైం కూడా బాగా సేవ్ అవుతుంది. స్టీమర్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే గడిపేద్దాంలే అని మళ్ళీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ పప్పు కూడా చేసే విధానం ఈ మధ్యన కొంచెం మార్చానమాట. డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పెట్టేయకుండా ఇలాగ ఫస్ట్ ఆకుకూరని ఫ్రై చేసి అందులో పప్పు యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది.